హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఈజీగా మీరు అప్లై చేసుకొని ఎలాంటి రాత పరీక్షలు లేకుండా మీకు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అడవి శాఖ నుంచి మనకు ఇప్పుడే వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ అంటే అప్డేట్ అండి. అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చే మరొకటి కూడా ఉంది. ఈరోజు ఈవినింగ్ మీకు అప్లోడ్ అనేది చేస్తాను. అయితే ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ అప్లై కానీ చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. కేవలం 10th ఇంటర్ డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎలాంటి ఎక్స్పెన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసినట్లయితే ఇక్కడ మీరు కాంట్రాక్ట్ బేసిస్లో అడవి శాఖలో ఉద్యోగం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై లింక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారండి. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు నిరుద్యోగ అభ్యర్థులకి ఇక్కడ సువర్ణ అవకాశం. 30,000 పైన ప్రతి నెల కూడా ఇక్కడ మీరు సంపాదించుకోవచ్చు చాలా ఈజీగా. అయితే ఇందులో అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు అప్లై అనేది 26వ తేదీన మనకి ఏమిటంటే నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఈ నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు అయితే రావడం జరిగింది. అంటే 4వ తేదీ వరకు ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు తమ తహసీల్దారి కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇది మనకేమిటంటే ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి. అలానే దరఖాస్తుదారులతో పాటు 500 ఏమిటంటే డీడీ అనేది ఇక్కడ మీరు జమ చేయాల్సి వస్తుంది ఈ పేరు మీద. అలానే ఏదైనా గ్రాడ్యుయేట్ అంతకన్నా ఎక్కువ చదివిన కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ జంధ్యాల జిల్లా మరియు గ్రామ పంచాయతీ సమీప గ్రామ పంచాయతీలకు చెందిన వారై ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే దాంతోపాటు కొన్ని 10th క్లాస్ మార్క్ లిస్టు, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేసి గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ఇక్కడ అసెస్మెంట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి. ఓకే, అదే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన చాలా సింపుల్. మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ లేదా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి గూగుల్. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. అంటే క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అడవి సంబంధించి దీని మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒకటి. అలానే మనకు ఈ సేవా కేంద్రాలు ఎక్కడ ఏర్పడతాయని చెప్పాను కదా, దాని గురించి కూడా ఉంది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మనకు ఇంటెలిజెన్స్ శాఖలో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కావచ్చు. అలానే మనకు ఇక్కడ రేషన్ డీలర్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో. అలానే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ స్థాయిలో ఆయా ఉద్యోగాలు ఉన్నాయండి. ఆ తర్వాత ఆర్టీసీలో ఎవరైతే మాజీ సైనికులు రిటైర్డ్ అయి ఉంటారో తెలంగాణ వాళ్ళకి కేవలం ఇక్కడ అప్లై ఈ నెల 30 లోపల ఈమెయిల్ అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు కల్పించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి. ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. అందులో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు పొందుతారండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటివరకు చివరి తేదీ ఏంటి, అలానే ఏ పోస్టులు పేరేంటి, వయో పరిమితి ఏంటి, అలానే మనకు శాలరీ ఎంత ఇస్తారు, ఆ తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అలానే మనకు 10th క్లాస్ అర్హత ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్డేట్ అనేది ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత మనకు నెలకు శాలరీ ఎంత ఇస్తారు, అలానే ఎలా అప్లై చేసుకోవాల్సి వస్తుంది, అలానే మనకు ఎంపిక ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, అలానే ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడే మీకు కామెంట్స్ బాక్స్ ఉంటుంది. అందులో కూడా మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీ కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే అక్కడ కూడా మీకు డైరెక్ట్గా మనం మెసేజ్ అనేది చేస్తామండి. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.